హాయ్ గాయ్స్, నేనైతే కొత్త హాస్టల్కి అయితే షిఫ్ట్ అయిపోయాను అనమాట. అది కూడా సింగిల్ షేరింగ్ రూము. అంటే నాకు పాత హాస్టల్లో చదువుకోవడానికి అస్సలు కంఫర్ట్ ఉండేది కాదు. సో ఇంకా మళ్ళీ బెడ్స్ కూడా పక్క పక్కన ఉండేది. మళ్ళీ కొంతమంది అంటే లైక్ అంటే వాళ్ళు జాబ్స్ చేసేసి వస్తారు కదా, ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి, చదువుకునే నా రిక్వైర్మెంట్స్ నాకు ఉంటాయి. సో సెట్ అవ్వలేదు ఇంకా, అందుకని చెప్పేసి వేరే రూమ్ అయితే షిఫ్ట్ అయిపోయాను. అంటే వేరే రూమే కాదు, వేరే ఏరియాకి వచ్చేసాను. అది కూడా ఇది గాంధీనగర్లో అనమాట, సింగిల్ షేరింగ్ రూము. దీని కాస్ట్ అయితే వచ్చేసి 11,000. 11,000 పెట్టొచ్చా లేదో మీరు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. నేనైతే ఈ ఈ చిన్ని రూమ్ని ఇలా నాకు తెలిసినట్టు నాకు వచ్చినట్టు అయితే సర్టిఫికేట్ తీసుకున్నాను. స్టడీ చైర్ ఎస్టర్డేనే కొన్నాను అనమాట. ఆల్రెడీ నాకు స్టడీ చైర్ ఉంది ఇంట్లో, బట్ ఆ స్టడీ చైర్ అన్న మళ్ళీ ఇక్కడ తెచ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి అనుకున్నాము. ఇంకొక కామెడీ విషయం ఏంటిదంటే, సేమ్ ఇలాంటి చైరే, ఇంకా వైరింగ్ కూడా వేరే వైరింగ్ అనమాట, నవారా. అలాంటి చైర్ మాకు ఎర్రగడ్డలో 1,500కి అమ్మాడనమాట. ఈ చైర్ ఇప్పుడు ఎంతనో తెలుసా? 700 రూపీస్ మాత్రమే. అంటే డబల్ ది అమౌంట్కి అమ్మేశాడు మాకి. అంటే అంటారు కదా ఈ రోజులలో, అంటే మోసం చేసే వాడిది తప్పు కాదు, మోసపోయే వాళ్ళది తప్పు అని. సో అది కరెక్ట్. ఎందుకంటే ప్రతి దాని గురించి, ప్రతి విషయం గురించి మనకి అవేర్నెస్ ఉండాలి. లేకపోతే ఈ రోజులలో ఏంటంటే ప్రతి ఒక్కరు ఎప్పుడు ఎప్పుడు వీళ్ళని చీట్ చేద్దామా, ఎప్పుడు ఒక దగ్గర నుంచి మనీ తీసుకుందామా అనే వాళ్ళే ఉన్నారు తప్ప, ఫేర్గా హానెస్ట్గా ఉందామనే వాళ్ళు, అంటే అడ్జస్ట్ అవుదాము, అంటే సర్దుకపోదాం, వాళ్ళ లైఫ్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఉన్న వాళ్ళైతే ఎవ్వరూ లేరు ఈ రోజులలో. అయితే ఎవరు కనిపించట్లేదు. అంటే అందరూ మ్యాక్స్ సెల్ఫిష్గానే ఉన్నారు. సో మనం అన్నిటి గురించి నాలెడ్జ్ ఉండి కొంచెం స్ట్రాంగ్గా అగ్రెసివ్గానే ఉండాలి. నా చిన్ని కృష్ణుడు మై ఫేవరెట్. నేను లేవగానే నా చిన్ని కృష్ణుని చూస్తాను. నా డే అయితే అప్పుడు హ్యాపీగా ఉంటుంది. నా మూడ్ కూడా కృష్ణుని చూడగానే మంచి చిల్గా ఉంటుంది. నేనైతే బట్టలు ఇలా సర్దుకున్నాను అనమాట. ఇవి ఇంకా రెగ్యులర్ వేర్ అనమాట. మిగిలిన బట్టలు అనేసి ఈ ట్రాలీస్లలో, అక్కడ ఉన్న ఆ ట్రాలీస్లలో పెట్టేశాను. అంటే మొత్తం సరిపోవు కదా, అప్పుడప్పుడు యూస్ చేసేటి. ఇప్పుడు నేను ఎక్కడికి కూడా వెళ్ళను, ఓన్లీ ప్రిపరేషన్లో ఉంటాను కాబట్టి. సో ఓన్లీ డైలీ వేర్ మాత్రమే ఇక్కడ పెట్టేసుకొని యూస్ చేయని బట్టలు దాంట్లో ట్రాలీస్లలో ఉంచేసాను అనమాట. ఇంకొకటి ఇక్కడేమో బుక్స్ సర్దుకున్నాను. నాకు అన్నిటికన్నా బుక్స్ వాల్యుబుల్ థింగ్స్ కాబట్టి బుక్స్ కూడా లోపల పెట్టేసుకొని దీనికైతే లాక్ వేసేసుకుంటాను అనమాట. లాక్ అని ల్యాప్టాప్ పెట్టేసి లాక్ వేసేసుకుంటాను అనమాట. ఇది ఇంకో చైరు, దీంట్లో ల్యాప్టాప్ ఉంది. మీకు ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే, హాస్టల్లో ఉండడం కన్నా ఏదైనా రూమ్ తీసుకొని ఉండడం బెటర్. అంటే నవేడేస్ హాస్టల్ కాస్ట్ చాలా పెరిగిపోయాయి అనమాట. నేను సింగిల్ షేరింగ్ కోసం చూస్తున్నాను. ఇక్కడ ఏరియాలో చూస్తుంటే ఒక్కొక్కరు 30,000, సింగిల్ షేరింగ్ అయితే ఒకరైతే 30,000 చెప్పారు. అసలు నాకైతే హార్ట్ అటాక్ వచ్చింది. ఫస్ట్ అంతకుముందు నేను గాంధీనగర్లో ఉన్నానమాట. వెళ్ళగానే ఫస్ట్ అదే హాస్టల్కి వెళ్ళాను. అక్కడ ఆమె అయితే చెప్పింది నాకు సింగిల్ షేరింగ్ 20,000 చెప్పింది, 2 షేరింగ్ 16,000 చెప్పింది. మళ్ళీ ఎలాంటి అంటే మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు, బట్ కాస్ట్ మాత్రం పెంచేశారు. ఫుడ్ కూడా ఏదైనా ఎక్సలెంట్గా ఉంటుందా అంటే వర్స్ట్. అసలు ఏమి లేవు, ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. మళ్ళీ ఇప్పుడు నవేడేస్ వీళ్ళు ఒకటి దాన్ని యూస్ చేసుకుంటారు, గ్యాస్ షార్టేజ్, గ్యాస్ ఇష్యూ అని చెప్పేసి. ఓన్లీ కర్రీ కూడా పెట్టట్లే అసలు. ఓన్లీ సాంబార్ లేకపోతే పప్పు అంతే, లేకపోతే పప్పు లేకపోతే కర్రీ, అలా పెట్టేస్తున్నారు అనమాట. సో ఈ నవ్వేడేస్ మళ్ళీ అందులో ఇక్కడ ఫుడ్ కూడా అందరు అంత మంచిగా నీట్గా చేయరు హాస్టల్స్లో. నేను చూస్తున్నా కదా, నాకు అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఏంటి అనేది. సో నేనే దీని హాస్టల్లో ఉండడం కంటే కూడా రూమ్ తీసుకొని ఉండడం చాలా అంటే చాలా బెటర్. అంటే మీకు ఇన్ కేస్ ఏదైనా లేదు మేము ఉండలేము అనుకునే వాళ్ళకి ఏదైనా హాస్టల్స్ రివ్యూస్ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏ ఏరియాలో ఏ హాస్టల్స్కి ఎంత రెంట్ ఉంది, ఎక్కడ ఏది బాగుంది, దేంట్లో ఫుడ్ బాగుందని నేనైతే రివ్యూస్ చేసి మీకు పెడతాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ ఏరియాలో ఈ హాస్టల్ గురించి రివ్యూ చేయమని చెప్తే నేనైతే రివ్యూ చేస్తాను. బాయ్. నా రూమ్ నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ హాస్టల్ గురించి, ఏ ఏరియాలో ఏ హాస్టల్ గురించి రివ్యూ కావాలో దాని గురించి రివ్యూ చేసి పెడతాను. బాయ్ కృష్ణ, బాయ్ రాధే.